చేసి తిరుపతి ఏపీ ఎస్పీడీసీఎల్లో భారీ అవినీతి జరిగినట్లు మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు చైర్మన్ శివశంకర్కు ఫిర్యాదు చేశారు. సెంటర్ ఫర్ లిబర్టీ సభ్యులతో కలిసి వినతి పత్రాన్ని ఏపీ ఎస్పీడీసీఎల్ చైర్మన్కు అందజేశారు. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు టెండర్లో అధిక ధరలు కోట్ చేసి వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆధారాలను సమర్పించారు. గత సీఎండీ సంతోష్ రావు వైసీపీకి తొత్తుగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యుత్ రంగం రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళని టచ్ చేసే రంగం. విద్యుత్ లేకుండా బతికే వాళ్ళు ఎవ్వరూ లేరు, ఒక్కళ్ళు కూడా లేరు ఈ రోజున. సో ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత స్థాయిలో విద్యుత్ వినియోగదారులే. స్కూల్ని విభజించి 3 డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పెట్టిన తర్వాత కూడా అవినీతి ఏమాత్రం తగ్గలేదు సరికదా, ఇంకా వ్యవస్థీకృతమైనట్టుగా బాగా మంచి కట్టుదిట్టంగా అవినీతి జరిపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని ఆపితే తప్ప విద్యుత్ ఛార్జీలు తగ్గవు. మనం రోజు జేబులు కాల్చుకుంటున్నాం బిల్లులు కట్టి. ఎందుకయ్యా ఇంత విద్యుత్ ఛార్జీలు వస్తున్నాయి అని అంటే చాలా వరకు అందులో చాలా భాగం అవినీతి కారణంగా ఇంత బిల్లులు వస్తున్నాయి. విద్యుత్ పరికరాల కొనుగోళ్లలో విపరీతమైనటువంటి అవినీతి. రూపాయి వస్తువును 3 రూపాయలకు కొంటే ఆ భారం ఎవరి మీద పడుతుందండి? మన మీద తప్ప. ఈ ఆఫీసర్లు ఏమైనా కడతారా? ప్రభుత్వాలు ఏమైనా కడతాయా? ఎక్స్ట్రా 2 రూపాయలు మనమే కట్టేది. ఇవాళ కాకపోతే 5 ఏళ్ల తర్వాతే వసూలు చేస్తారు. నేను అందుకే అన్నది, కర్మం తప్పించుకోగలమే కానీ కరెంటు బిల్లులు తప్పించుకోలేము. విద్యుత్ రంగం